హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఏపీ సెట్ బైపీసీ కౌన్సిల్‌కి సంబంధించి బైపీసీ అండ్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మడీ ఒక కౌన్సిల్ స్టార్ట్ అయింది. సో, అదే విధంగా ఫార్మసీ కౌన్సిలింగ్‌తో పాటు ఒక మిగతా 4 కోర్సులకు సంబంధించి కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందండి. అయితే ఈ వీడియోలో బీ ఫార్మసీ ఇంకా ఫార్మడీ కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్లై చేసుకుంటున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలనుకున్నట్లయితే, ఈ అప్లై చేసుకున్న డాక్యుమెంట్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నప్పుడు మీ దగ్గర అయితే ఇన్‌బిల్ట్‌గా ఉండాలండి. ఈ డాక్యుమెంట్స్ లేకపోయినట్లయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగు చేయలేరు. మీరు అప్లికేషన్ కూడా చేసుకోలేరు. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే మీకైతే మాత్రం ఈజీగా అయితే ఉంటుందండి. అయితే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. వచ్చేసరికి ఇక్కడ చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా కూడా 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అయితే తీసేసి ఉంచాలి అని చెప్పేసి. ఏపీ సెట్ కౌన్సిలింగ్ కూడా చెప్తున్నారు. ఎంపీసీ వాళ్ళైనా, బైపీసీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంచాలి. ప్రతి డాక్యుమెంట్ కూడా. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ర్యాంక్ కార్డ్ కావాలండి. మీకు ఏపీ సెట్ సంబంధించి ఎంపీసీ వాళ్ళైనా, బైపీసీ వాళ్ళైనా మీరు క్వాలిఫై అయినట్టు మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. క్వాలిఫై అయితే సరిపోతుందండి. ఎటువంటి కట్ ఆఫ్ గాని, ర్యాంక్ గాని అవసరం లేదు. ఓకేనా? దీంతో పాటే మీ ఎంసెట్ సంబంధించి హాల్ టికెట్ అయితే కావాలండి. ఓకే. మీ హాల్ టికెట్ అంత మ్యాండటరీ అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ అవసరం లేదు. అడిగారు, పెట్టారు చెప్తున్నాను అంతే. ఓకేనా? దీంతో పాటే మీ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అయితే కావాలండి. మీకు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటున్నట్లయితే ఓసీ వాళ్ళకైతే 45% రావాలి. బీసీ, ఎస్సీ వాళ్ళకైతే 40% అయితే రావాలి. ఓకే. 44.5 అయినా సరే యాక్సెప్టబులే అండి. ఓకే. 44.5 కన్నా అబోవ్ అయితే రావాలండి. బీసీ, ఎస్సీ వాళ్ళైతే 39.5 అయితే రావాలి. ఎవరైతే ఎంపీసీ మీద బీ ఫార్మసీ, ఫార్మడీకి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి బయాలజీ సైన్స్ కాకుండా మ్యాథ్స్ అయితే ఉంటది. ఆ ఎంపీసీ సంబంధించి స్టడీ సర్టిఫికేట్ కావాలండి. ఎంపీసీ సంబంధించి మార్క్సిమం కావాలి. బైపీసీ వాళ్ళకైనట్లయితే బైపీసీ సంబంధించి మార్క్సిమం అయితే కావాలి. ఓకేనా? బైపీసీ స్ట్రీమ్‌కి అప్లై చేస్తున్నారు కాబట్టి. ఓకే. దీంతో పాటే ఈ యొక్క దీనికి సంబంధించి అప్లై చేసుకుంటున్నప్పుడు మీ 10థ్ క్లాస్ మార్క్సిమం అడుగుతారండి. ఒరిజినల్ అడుగుతారు. ఓకే. దీంతో పాటు మీ యొక్క ఇంటర్ టీసీ అడుగుతారండి. ఇక్కడ 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్న స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారండి. దీంతో పాటే ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నట్లయితే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024-2025 వరకైతే ఇస్తారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రెసీడింగ్ 7 ఇయర్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇది కేవలం నాన్ లోకల్ స్టూడెంట్స్‌కి అయితే అడుగుతారండి రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసరికి. దీంతో పాటే ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్ ఆఫ్ కైండ్ ఆఫ్ స్టడీయింగ్ పీరియడ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ 10 ఇయర్స్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ ఇది కూడా నాన్ లోకల్ స్టూడెంట్స్‌కి అడుగుతారు. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారండి. ఎవరైతే బీసీ, ఎస్సీ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అయితే అప్‌లోడ్ చేయాల్సిందే. దీంతో పాటే మీకు దీనికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి డేట్ అయితే ఇవ్వలేదు గానీ, ఇన్‌కమ్ సర్టిఫికేట్ సంబంధించి డేట్ అయితే ఇచ్చారండి. మీ రేషన్ కార్డ్ కూడా కావాలి, రేస్ కార్డు. దీంతో పాటే అది లేకపోయినట్లయితే మేము ఒక ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే అడుగుతారండి. అయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ మ్యాండటరీయే. నన్నడిగితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ చేయించుకోవడం అయితే పక్కా. అది లేకపోతే రేస్ కార్డ్ అయితే ఇవ్వండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మీకు 1/1/24 కన్నా ముందు ఇవ్వకూడదు. ఆ తర్వాత రోజు నుంచి అయితే ఇవ్వండి. ఓకేనా? ఆ రోజైనా చాలదు. ఓకేనా? ఓకే. ఆన్ అండ్ ఆఫ్టర్ అంటే ఆ రోజు కూడా ఆ రోజు ఓకే. ఓకేనా? దీంతో పాటు ఇవి డాక్యుమెంట్స్. ఎవరైతే లోకల్ స్టేటస్ అయితే ఉంటారో మైగ్రేట్ స్టూడెంట్స్‌కి సంబంధించి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. దీంతో పాటే
ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ చేయించుకుంటున్నప్పుడు రెడీగా అయితే ఉంచుకోవాలండి. దీంతో పాటు ఇవన్నీ 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కూడా రెడీగా ఉంచుకోవాలి. సో, మీరు మీ సేవకెళ్తే అప్లై చేసుకుంటున్నా, మీ ఫోన్‌లో అప్లై చేసుకుంటున్నా, దానికి సంబంధించి మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ ఓకే. సో, సిగ్నేచర్ కూడా కావాలి. అది కూడా మీకు 100 కేబీ పిక్సెల్స్‌లో అయితే కావాల్సిన అవసరం అయితే. సో, అక్కడ చెప్తారు స్పెసిఫికేషన్స్ అనేవి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు 500 కేబీ లోపు అయితే ఉండాలండి. అక్కడ చెప్తారనమాట. సో, ఈ కేబీలో అయితే ఉన్నట్లయితే మీకు ఉంటుందని చెప్పేసి. సో, రేపు రిజిస్ట్రేషన్‌కి సంబంధించి కంప్లీట్ వీడియో చేస్తానండి. సో, ఎవరు టెన్షన్ పడకండి. సో, ఆ రిజిస్ట్రేషన్ వీడియో కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ రిజిస్ట్రేషన్‌కి అయ్యే ముందు మీరు రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, ఇదే విధంగా ఇలాంటి మరిన్ని ఫార్మసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.